అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. నా పేరు షేక్ రజాక్ అలీ. నేను స్టేట్ మైనారిటీ జనరల్ సెక్రటరీ మరియు నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం 16 వార్డుల ఇన్ఛార్జ్. ఇప్పుడు మన రఘువీరారెడ్డి గారు చేస్తున్నటువంటి పాదయాత్ర చాలా ఉన్నతమైనటువంటి పాదయాత్ర. ఎలాంటి రాజకీయాలు చేయకోకుండా, ఎలాంటి రాజకీయ పార్టీలు కానీ రాజకీయ జెండాలు కానీ తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైనటువంటి నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో ఒక కీలకమైనటువంటి నాయకుడు, ప్రజల కోసము, ప్రజల సేవ కోసము, ప్రజలు ఈ యొక్క మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని తీసేస్తే ముఖ్యంగా రాయలసీమ జిల్లాలలో ఉండేటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బందిని నేను చూడలేనని అంత వయసు ఉన్నా కూడా ఆయన పాదయాత్ర చేయడం అనేటువంటిది నాలాంటి యువకులకు ఒక చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే కొద్దిసేపు మనం కొద్ది దూరం పోవడానికే బరువైనటువంటి పరిస్థితిలో ఈరోజు ఏ ఎలక్షన్ లేదు, ఏ క్యాంపెయిన్ లేదు, కేవలం బీజేపీ చేస్తున్నటువంటి ఒక కుట్రలో భాగంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధిని తీసేసి రాయలసీమ జిల్లాల్లో ఎక్కువ ఇబ్బంది పడతారు. అందులో అనంతపురం జిల్లా ప్రపంచంలోనే మొట్టమొదటి కరువు జిల్లాగా ఇంతకుముందు పేరు వచ్చినటువంటి జిల్లాలో ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఆయన పాదయాత్ర చేస్తున్నారు. నేను కోరేటి ఏంటంటే మైనార్టీలందరూ హిందూపూర్లో జరిగేటువంటి 30వ తారీఖు జరిగేటువంటి ప్రోగ్రాంకి ప్రతి ఒక్కరూ పాల్గొనండి. గాంధీ విగ్రహం దగ్గరికి పోయి మైనార్టీలను కాపాడేటువంటి పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. గుర్తుపెట్టుకోండి మైనార్టీలందరికీ నేను చెప్తున్నాను. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బీసీ రిజర్వేషన్ తెచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీనే. ప్రతి ఒక్క పేద విద్యార్థి పెద్ద కాలేజీలలోకి పోయి చదివినాడంటే కారణము కాంగ్రెస్ పార్టీనే. అదేవిధంగా 4% రిజర్వేషన్ వచ్చింది కూడా మనకు కాంగ్రెస్ పార్టీలోనే. దివంగత రాజశేఖర్ రెడ్డి గారి చనువుతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క ముస్లిం మైనార్టీలకు కూడా చాలా రక్షణ కలిగినటువంటి ఉంది. ఈ రోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలలో ముఖ్యంగా కొన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దాడులు కానీ ఇంకోటి కానీ దీనిపైన అన్నింటినీ కాపాడేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అయితే మన రఘువీరారెడ్డి గారిని మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చాలా పెద్ద ఎత్తున వెళ్ళి ఆ ప్రోగ్రాంని సక్సెస్ చేసి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని తిరిగి అదే పేరు పెడితే మేలనేటువంటి ఒక భావన కలిగాలని హిందూపూర్ ప్రజలందరినీ కోరుతున్నాను. అదేవిధంగా సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్ ఉన్నారో రఘువీరారెడ్డి గారు చేసేటువంటి పనిని సోషల్ మీడియా ద్వారా మనం షేర్ చేసి 10 మందికి పంపించి ఆయన ఉద్దేశం ఏంటనేటువంటిది మహాత్మా గాంధీ సంబంధించినటువంటి గ్రామీణ ఉపాధి పోవడం వల్ల ఎంత నష్టం కలుగుతుందని ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు, ప్రతి ఒక్క ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళు ముఖ్యంగా చేయాలని, ముఖ్యంగా రాయలసీమలో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ దీనిపైన మొక్కు చూపాలని నేను కోరుతున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. నమస్తే, థ్యాంక్ యూ.